భార్యకి పీసీఓడి ఉంది, భర్తకి సెమెన్ అనాలిసిస్ చేయిస్తే కౌంట్ తక్కువ ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ముందు అసలు పీసీఓడి ఉన్న వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. తెల్లగా ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి, రోజు వ్యాయామం చేయాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే ఏంటి? వెజ్ వాళ్ళకైతే గింజ కూరలు అంటే రాజ్మా, చెన్న, అలసందలు, పెసలు, బొబ్బర్లు, ఇలాంటివి ఏవైనా సరే, శనగలు, ఇవన్నీ కూడా ప్రోటీన్ కిందకి వస్తాయి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎగ్స్, చికెన్, మటన్, సాల్మన్, ఫిష్ ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి, ప్రోటీన్ కిందకే. ఇవి కొంచెం ఇంక్రీజ్ చేసి అన్నం తగ్గించండి. సాయంత్రం తినేటప్పుడు ఎర్లీగా తినాలి. 7-7:30 కల్లా ఫుడ్ కంప్లీట్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. ఖచ్చితంగా రోజు వ్యాయామం చేయాలి. ఒక అరగంట నుంచి గంట సేపన్నా ఏదో ఒకటి, జిమ్, యోగానో, వాకింగ్ ఏదో ఒకటి చేసుకోండి. సూర్య నమస్కారాలు. శరీరాన్ని గట్టిగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మంచి ఫుడ్ తినాలి. ఇది బేసిక్ పీసీఓడి ట్రీట్మెంట్. సెమెన్ కౌంట్ తక్కువ ఉంది. మరి సెమెన్ కౌంట్ తక్కువ ఉంటే ఏం చేయాలంటే, వాళ్ళకు కూడా సేమ్ థింగ్ అండి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏవైతే ఇందాక నేను చెప్పానో ఇవన్నీ జెంట్స్కి కూడా వర్తిస్తాయి. అండ్ స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఏమన్నా ఉంది అంటే అది కంప్లీట్గా మానుకోవటం మంచిది. ఇవన్నీ చేస్తూ దీంతో పాటు ఫాలిక్యులార్ స్టడీ అండ్ ఓవులేషన్ ట్రాకింగ్, ఓవులేషన్ స్ట్రిప్స్తో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అసలు ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. డేట్ వచ్చిన 10వ రోజు నుంచి స్కాన్ సెంటర్కి వెళ్ళి ఫాలిక్యులార్ స్టడీ అనే స్కాన్ కోసం అడిగినారంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే, రోజు మార్చి రోజు వైఫ్కి చేస్తారు. ఎగ్ ఏ సైజ్కి రిలీజ్ అవుతా ఉంది, ఏ సైజు వరకు పెరుగుతోంది, ఏ రోజు రప్చర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయింది అనేది స్కాన్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ స్కాన్ చేయించుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది మనకు ఎప్పుడు ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, సైజ్ వస్తున్నాయా లేదా, లేకపోతే గర్భసంచి లోపల పొర, ఎండోమెట్రియం అనేది కరెక్ట్గా పెరుగుతా ఉందా లేదా, ఇవి కూడా తెలుస్తాయి అన్నమాట. స్కాన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఎగ్స్ సరిగా రిలీజ్ అవ్వట్లేదు అంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదే మగవాళ్లలో అయితే సెమెన్ అనాలిసిస్ అని టెస్ట్ ఉంటుంది. అంటే వీర్యకణాల పరీక్షలు చేయిస్తారు. వీర్యకణాలు ఏమన్నా తక్కువ ఉన్నాయా, లేకపోతే వాటి మొటిలిటీ ఎలా ఉందంటే అవి కదులుతూ ఉండాలి, ఆ కదలికలు సరిగా ఉన్నాయా లేదా, ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా సెమెన్లో అనేది కూడా ఆ టెస్టుల్లో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. దాంతోపాటు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్కి దూరంగా ఉండి మంచి ఆహారం తీసుకోవాలండి. ఇవన్నీ చేస్తే ట్రై చేసుకోవచ్చు. ఇంకా వేరే ఇష్యూస్ మేజర్గా ఏవీ లేవంటే పిల్లలు అయ్యే అవకాశం చాలా హైగా ఉంటుందండి.